వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో భారత వైమానిక దళం బలం మరింత పెరగనుంది. సుఖోయ్ 30, తేజస్ వంటి యుద్ధ విమానాల కోసం వైమానిక దళం ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులను ప్రయోగిస్తోంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్షిపణులు భారత్లోనే తయారు చేయబడతాయి. భారత వైమానిక దళం భారత్ డైనమిక్స్ లిమిటెడ్కు 200 దేశీయంగా తయారు చేసిన ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులను తయారు చేయడానికి ఆమోదించింది. పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్షిపణి గాలిలోనే శత్రువును హతమార్చగలదు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించింది. దీన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది. క్షిపణి తయారీకి వైమానిక దళం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ హైదరాబాద్లో పర్యటించారు. ఈ సమయంలో ఆయన క్షిపణుల తయారీకి బీడీఎల్కు అనుమతి ఇచ్చారు. 2022-23లో 2900 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ ప్రాజెక్టుకు డిఫెన్స్ ఎగ్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని రక్షణ వర్గాలు తెలిపాయి. అన్ని పరీక్షలు, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఉత్పత్తి ఇప్పుడు ఆమోదించబడింది. క్షిపణిని రష్యా మూలం సుఖోయ్ 30, స్వదేశీ తేజస్ యుద్ధ విమానం రెండింటిలోనూ మోహరిస్తారు. భారత వైమానిక దళం క్షిపణుల కోసం అనేక స్వదేశీ ప్రాజెక్టుల్లో సహాయం చేస్తోంది. ఇలాంటి 3-4 ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.